హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన పొటాటో స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవి చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే స్నాక్స్కి ఈవినింగ్ టైంలో పెట్టాలి కానీ 10 కూడా తింటారండి. నిజంగా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. పైన లోపల చాలా మెత్తగా ఉంటుంది, ఎవరైనా తినొచ్చండి. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో గ్రీన్ పీస్, బీన్స్ మరియు చిన్న పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లిపాయలు వేసుకోవడం వల్ల. తర్వాత దాంట్లో కొన్ని చీజ్ బాల్స్ని వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు జీరా పౌడర్ వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా ఓరిగాన్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసి ఇవన్నిటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. నేను గ్రీన్ పీస్ అనేది ఆల్రెడీ బాయిల్ చేసినవి తీసుకున్నానండి. ఇందులో రెడీమేడ్ దొరుకుతాయి కదా గ్రీన్ పీస్, అవి కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా గుజ్జులాగా అయిపోయింది కదా మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ లాగా చేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతికి కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని మనకు సరిపడ సైజులో క్వాంటిటీని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకొని బాల్స్ లాగా లేదంటే మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో కదా షేప్ అనేది. ఆయిల్ పెట్టుకోవడం వల్ల మంచిగా వస్తాయి. కొద్దిగానే పెట్టుకోవాలి ఆయిల్. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా అనేది మనము అనకూడదండి. పైన ఇలా రోల్ చేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనము బ్రెడ్ని తీసుకుందాము. బ్రెడ్ సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. బ్రెడ్ సైడ్స్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సైడ్స్ని వేస్ట్ చేయకూడదండి, అవి కూడా యూజ్ అవుతాయి. సైడ్స్ మొత్తాన్ని తీసేసిన బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ మన రోటీ కర్రతోని ఇలాగా చేసుకోవాలి. కొద్దిగా వెడల్పాటుగా అవుతాయి ఇలా చేయడం వల్ల. ఇలా చేసుకుంటే మంచిగా వస్తుంది, స్మూత్ అనేది ఉంటుంది. ఇప్పుడు దానికి కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ మొత్తం బ్రెడ్కి చుట్టేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా చేశానో. కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి అంతే. రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా రెడ్డిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో అందుకని నేను లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక మనం బ్రెడ్ కార్నర్స్ ఉన్నాయి కదా, దాన్ని క్రష్ పౌడర్ లాగా చేసుకొని కూడా దీనికి డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చాలా క్రిస్పీనెస్ అనేది వస్తుంది బ్రెడ్కి, చాలా బాగుంటుంది. అలా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్కి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు కెచప్తో దీన్ని మనము తినొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి మరీ తింటారు. ఎంతో టేస్టీ అయిన పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయాయి. లోపల కూడా చూడండి ఎంత చీజ్ అనేది ఎంత బాగా వచ్చిందో. లోపల అంతా స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.